గులాబీ పార్టీకి మరో టెన్షన్ మొదలైంది. మెజారిటీ ఎమ్మెల్సీలు హస్తం పార్టీలో చేరుతారన్న ప్రచారంతో బీఆర్ఎస్ పార్టీలో గుబులు మొదలైంది. గతంలో కాంగ్రెస్ టీడీపీ నుంచి కారెక్కిన వారంతా ఇప్పుడు హస్తం పార్టీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఓ ఎమ్మెల్సీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో మండలిలో బీఆర్ఎస్ ఖాళీ కాబోతుందా? కారు పార్టీ సభ్యులు హస్తం వైపు చూస్తున్నారా? గులాబీ పార్టీలో ఉండే ఎమ్మెల్సీలెవరు, పోయేదెవరు? గులాబీ పార్టీకి శాసన మండలి గండం వెంటాడుతోంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరుతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి శాసన మండలిలో సభ్యుల బలం లేదు. అధికారికంగా 4 సభ్యులు మాత్రమే శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం శాసనసభలో బిల్లులకు ఆమోదం తెలిపినా శాసన మండలిలో మెజారిటీ ఉన్న బీఆర్ఎస్ సభ్యులు ఆమోదం తెలిపే అవకాశం ఉండదు. అందుకే గులాబీ పార్టీ ఎమ్మెల్సీలను చేర్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే ఇప్పుడు గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. ఇప్పటికే కొంతమంది గులాబీ పార్టీ శాసన మండలి సభ్యులతో హస్తం పార్టీ నేతలు చర్చలు జరిపారని సమాచారం. 2-3 నెలల క్రితమే వరంగల్ జిల్లాకు చెందిన బసవరాజు సారయ్య హస్తం పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారని చర్చ జరిగింది. అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పదవీకాలం ముగుస్తుండటంతో ఆమె కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని గులాబీ నేతల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కు రాజకీయంగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అండదండలు ఉండడంతో ఆమె చేరిక లాంఛనమే కావచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. మండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. గులాబీ పార్టీలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కకపోవడం, ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమన్వయం లేకపోవడంతో గుత్తా బీఆర్ఎస్ లో కొనసాగడం దాదాపు అసాధ్యమన్న ప్రచారం ఉంది. ఎమ్మెల్సీలుగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కానీ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దీనిపై నిర్ణయాన్ని పెండింగ్ లో ఉంచుతూ వస్తున్నారు. ఇలాంటి పరిణామాలు అన్నింటినీ బేరీజు వేసుకుంటున్న హస్తం పార్టీ శాసన మండలిలో బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మండలి సభ్యులపై అనర్హత వేటు పడకుండా ఒకేసారి బీఆర్ఎస్ శాసన మండలి సభాపక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నట్లు టాక్. మెజారిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను హస్తం పార్టీలో చేరేందుకు సమన్వయం చేసే బాధ్యతలు ఓ ఎమ్మెల్సీకి అప్పగించినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే మండలి సభ్యుల వలసలపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు కూడా అధికార పార్టీ వైపు చేరేందుకు ఎక్కువగా ఆసక్తిగా ఉన్నారన్న ఆందోళన గులాబీ నేతలను వెంటాడుతోంది. 2014లో బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం దక్కించుకుని కౌన్సిల్ పై గులాబీ జెండా ఎగురవేసినట్లే ఇప్పుడు హస్తం పార్టీ అదే విధంగా ఆపరేషన్ మొదలు పెడుతోంది.